ఓయూ ఆర్ట్స్ కాలేజీలో సౌండ్ అండ్ లైటింగ్ షో. భవిష్యత్ తరాలకు చరిత్ర చెబుతామన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్లో కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారం. గతంలో కంటే మెరుగ్గా ఇస్తున్నామని భట్టి విక్రమార్క. లోక్సభ ఎలక్షన్లపై వికాస్ రాజ్ ఫోకస్. ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బంది శిక్షణకు ఆదేశం. నార్సింగ్లో యువతి నుంచి 4 గ్రాముల డ్రగ్స్ సీజ్. గోవా నుంచి తెచ్చినట్లు గుర్తింపు. రిమాండ్కు తరలింపు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల చరిత్ర తెలియజేయడానికే లైటింగ్ షోలను ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓయూతో పాటు గోల్కొండలోనూ సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేశామన్నారు. ట్రైబల్ మ్యూజియం కోసం గత సీఎం అనేక లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. అంతకుముందు ఏ గ్రౌండ్ అథ్లెటిక్ ట్రాక్ను ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఓయూ వీసీ రవీందర్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ, సినీ నటులు సాయి పాల్గొన్నారు. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. వందలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాటిని ప్రిజర్వ్ చేయడము, డిజిటలైజ్ చేయడము, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మరి ఈ సందర్భంగా మా మినిస్ట్రీ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయలతో ప్రొజెక్షన్ మ్యాపింగ్ అండ్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈరోజు మనము ఆవిష్కరించుకోబోతా ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ లో చరిత్రను, భాషను, సంస్కృతిని పక్కన పెడితే అన్ని రకాలుగా ఏ జాతి కూడా మరి భవిష్యత్తు ఉండదు. అందుకే ఏ జాతి అయినా జాతికి సంబంధించినటువంటి చరిత్ర, భాష, సంస్కృతి పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మన చరిత్రను, మన భాషను, మన సంస్కృతిని నిరంతరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనంగా మరి ప్రతిరోజు కూడా సాయంకాలం మరి వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. సచివాలయంలో వార్షిక బడ్జెట్పై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖలో రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్, ఆ తర్వాత లెదర్ అండ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి, తర్వాత స్టేట్ మినరల్ సో ఇది వన్ టైం రిక్వెస్ట్. సాధారణంగా సగటుగా చూస్తే ప్రతి సంవత్సరం మొత్తం రాష్ట్ర జీడిపి చూస్తే ఆల్మోస్ట్ 65% is contributed by us to the state's GDP. Kind of a magnet for global companies. So IT industry ద్వారా ఇతర సెక్టర్స్ మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను 2 వారాల్లో పూర్తి చేయాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఎంపీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గవర్నర్ కోటాలో రాజ్యాంగబద్ధంగానే తాము ఎమ్మెల్సీకి నామినేట్ అయ్యామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రమాణ స్వీకారం చేసేందుకు మండలికి వచ్చామన్నారు. అయితే మండలి చైర్మన్కు హెల్త్ బాలేకపోవడంతో ఆయన రాలేదన్నారు. రేపు ఉదయం 9:30 ప్రమాణం చేస్తామన్నారు కోదండరాం. మండలి చైర్మన్ గారి కోసం మండలి చైర్మన్ గారేమో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రాలేను అనే సమాచారం ఇచ్చి వచ్చారా సార్? ఇక్కడికి మేము ఇవ్వలే, అందుకనే రేపు ఉదయం 9:30 వస్తామని తప్పనిసరిగా ఒక అవకాశం కల్పించండి ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టినాం వారికి. ముందే మనం చెప్పటం మంచిదనేది బాధ్యతతో ముందే ఇన్ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో ముందే రేపు ఉదయం 9:30 కోసం మేము టైం అడిగినాం. ఆ విషయం మేము సమాచారం కూడా ఇప్పుడే అందజేసి సెక్రటరీ గారికి అందజేసి ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రకంగా రాజ్యాంగపరంగా సామాజిక సేవ చేసిన వాళ్లకు ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో దీన్ని పదే పదే వివాదగ్రస్తం చేయటం అనేది మాత్రం సమంజసం కాదు. కోర్టులో కేసు కూడా ఉంది కదా సార్, అదే విషయంలో ఏమన్నా? ఆ విషయంలో కోర్టు ఏం స్టే ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసింది గవర్నమెంట్. అధికారికంగా ప్రక్రియ అనేది పూర్తయింది. ఇవాళ మేము చెప్పేది ఒకటే ఏంటంటే, అన్ని విషయాలు ప్రజల ముందున్నాయి. ప్రజలే ఆలోచించుకొని వారు ఈ విషయంపై ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రత్తగా రాజ్యాంగాన్ని చదివితే విషయాలు అర్థమవుతే వివాదానికి అవకాశం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హామీలు నెరవేర్చకుండా దాటేస్తున్న కాంగ్రెస్ను నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. బంజారాహిల్స్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్కు మరికొంత సమయం ఇద్దామని కార్యకర్తలు సహనం పాటించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ఏ ఒక్కరి త్యాగం వృధా పోదన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. గుణపాఠం చెప్తాం. ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు. తప్పకుండా అదే రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేకపోతే సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. గతంలో మనం 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలేదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అందరం కూడా కలుపుకొని పోయాం. మేము ఇప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు టోటల్గా మేము అధికారులు ఉన్నామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలతో వాళ్ళ ఈ అధికారానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిందో. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ప్రతీకారం పార్లమెంటు ఎన్నికల్లో తీర్చుకుంటామన్నారు కేటీఆర్. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పచ్చి మోసం కాంగ్రెస్ నైజమన్నారు. 6 గ్యారెంటీలు కావని 420 హామీలని ఆరోపించారు. 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాయడాల మీద పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది. దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి. అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు. 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఎక్కడ పోయిన పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ పోయినా మీ గొంతులు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఊడుతుందో, ఎక్కడైతే మూసా ఊడుతుందో, ఈ 2 కలిసి మూసి అవుతుందో కిందికి పోయి తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నాను. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుమాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటి కూడా అదే కరెక్టా నేను అడుగుతా ఉన్నాను. చెబుదాం, ఏది మంచి ఏది చెడు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం కూడా పరిశ్రమలు తెచ్చినప్పుడు మనం పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలు తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం చేయాలా, ప్రజలు నష్టపోవాలని చూడలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 4000 ఇస్తామన్నారు. రేపు ఇయ్యకపోతే ఊపుకుందామా? ఊపుకుడు కాదు, ఇయ్యకపోయి అది తప్పాలి. అందుకే నేను మిమ్మల్ని అంటున్నా, మీ అందరినీ కొడుతున్నా. ఎక్కువ కాలమే పట్టది, ఎక్కువ టైమే పట్టది. మీరు గట్టిగా ఉంటే. కాళేశ్వరం ఓఆర్ఆర్ ధరణిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 50 రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం.
2 నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు, మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు. ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి? ఇది నేను బీజేపీగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడుగు ముందుకేయట్లేదు? కాళేశ్వరం జల సమాధి జరిగింది. కాళేశ్వరం అవినీతి గురించి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు. దర్యాప్తు అనేది ఎక్కడ ఒక అడుగు ముందు కూడట్లే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు దర్యాప్తు విషయంలో ముందుకు పోలేదు. అంటే అటు కాళేశ్వరం విషయంలో మౌనం కాదు, ఇటు ఓఆర్ఆర్ విషయంలో కూడా పూర్తిగా మౌనము. ఒక్క అడుగు కూడా ముందుకు సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఓపెన్ చేశారని కంప్లైంట్లో తెలిపారు. ఆయా అకౌంట్ల నుంచి ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించినట్లు గుర్తించిన సివి ఆనంద్ ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టమన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి తెలపాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. కులగణన చేయనిదే ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. దోమలగూడ బీసీ సంఘం కేంద్ర కార్యాలయంలో చలో ఢిల్లీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని జాతీయ పార్టీలు కులగణనపై తమ వైఖరిని చెప్పాయని బీజేపీ కూడా తెలపాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. పొలిట్ బ్యూరోలో కూడా ఇలా మేము అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తీర్మానం చేశారు. కానీ ఒక్క బీజేపీ పార్టీ మాత్రం ఇంతవరకు జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతామని చెప్పి ఇంతవరకు తమ వైఖరి వెల్లడించలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు మాకు కులగణన కావాలి, కులగణనే మాకు ముఖ్యము, మా వాటా ఎన్నో మాకు తేలాలని చెప్పి ఓబీసీలు కోరుతుంటే ఇవాళ ఇదేమీ పట్టించుకోకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేవుళ్ళ పేరుతో ముందుకొచ్చి దేవుళ్ళ పేరుతో ఓట్లు అడగాలని చూస్తున్నది. ఇలా మేము అడిగేది మాకు కావాల్సింది ఇంటింటికి అక్షంతలు కాదు, మాకు కావాల్సింది ఇంటింటికి కులగణన కావాలి, ఇంటింటికి మా లెక్కలు కావాలి. మా లెక్కలు తీయాల్సినటువంటి సామాజిక బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఉంది. అందుకోసమే ఇది చివరి పార్లమెంట్ సమావేశం. ఎన్డీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాలైంది. ఈ బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఇది చివరి సమావేశాలు. ఈ చివరి సమావేశాల్లో ఇలా బీసీ కులగణన కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. జనాభా దామాషి ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఇలా 27% నుంచి 50% పెంచాలనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఫిబ్రవరి 8వ తేదీన పార్లమెంటును ముట్టడించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ ఉపకులాల సదస్సు దండోరా జరిగింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ 10 ఏళ్లైనా చేయకపోవడం దారుణమన్నారు మాదిగ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు పాపయ్య. కమిటీల పేరుతో కాళ్లయాపన చేయకుండా వెంటనే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని చెప్పి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురావడానికే వివిధ జిల్లాలలో ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని మేమందరం కూడా ఇక్కడ రాష్ట్ర సదను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. 2 నెలల క్రితం నరేంద్ర మోడీ మాదిగల సభ పైకి వచ్చి నేను ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఏబిసిడీలుగా చేస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆయన వచ్చి వెళ్ళిన తదనంతరం అసెంబ్లీలో ఎన్నికలైపోయాయి, మరలా పార్లమెంటు సమావేశాలు జరిగాయి. కానీ ఎస్సీ వర్గీకరణ ఆ విషయాన్ని ఊసెత్తకుండా మాదిగలను మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేసే శక్తిగా ఎంఆర్పీఎస్ ఎదగాలని చెప్పి ఈరోజు మండల, జిల్లా నాయకత్వాన్ని మొత్తం కోర్ కమిటీ సభ్యులను, రాష్ట్ర నాయకులను కూడా పిలిపించుకోవడం జరిగింది.
మాదాపూర్ ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తనిఖీలో భాగంగా వాహనాలకున్న బ్లాక్ ఫిలిం, టింటెడ్ గ్లాసులను తొలగించారు. వాహనదారులు ఎవరో బ్లాక్ ఫిలిం లేకుండా చూసుకోవాలన్నారు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి. స్పెషల్ డ్రైవ్ లో మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కలిశారు ఓయూజేఏసీ నేత సురేష్ యాదవ్. తనకు హరికృష్ణ అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తనను చంపేందుకు మామిడి హరికృష్ణ సుపారీ ఇచ్చారని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డీజీపీ గారిని కలిసి ఎవరైతే గతంలో నన్ను చంపుతామని బెదిరించినటువంటి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణని వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మామిడి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి బీదీ రౌడీలాగా, రాయలసీమ రౌడీలాగా, గూండాలాగా నన్ను చంపడానికి కొంతమందికి సుపారిచ్చి నిన్ను 2 రోజుల్లో చంపుతామని చెప్పేసి కూడా ఫోన్లు చేసి బెదిరేయడం జరిగింది. అదేవిధంగా నేను నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో కూడా కొంతమంది అనుమానాస్పదంలో కత్తులతోని, రాడ్లతోని, తుపాకులతోని తిరుగుతున్నట్టు కూడా మా యొక్క కొంతమంది స్నేహితులు చూడడం జరిగింది. అట్టి విషయం మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో మొన్న జరిగినటువంటి హెచ్ఎండిఏ ఎండి బాలాజీ కంటే 100 కోట్ల ఏ విధంగా వెనకేసుకుని బినాముల పేర్లు ఉన్నాయో, మామిడి హరికృష్ణ పేరు మీద కూడా బినాముల పేరు మీద 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉన్నది. దాన్ని ప్రశ్నించినందుకు, దాని మీద కంప్లైంట్ చేసినందుకు 9 ఏళ్లు డిప్యుటేషన్ గా వచ్చి 9 ఏళ్లు ఈ అధికారాన్ని అనుభవించు 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసినటువంటి మామిడి హరికృష్ణ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అతని మీద మర్డర్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్సింగ్లోని ఓ యువతి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. యువతి టాలీవుడ్ హీరో గర్ల్ ఫ్రెండ్ గా గుర్తించారు. గోవా నుంచి నగరానికి యువతి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితురాలిని కోర్టుకు తరలించారు. పక్కా సమాచారంతోనే నార్సింగ్లోని యువతి దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీపీ లక్ష్మీనారాయణ. ఈ డ్రగ్స్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. యువతిని ప్రస్తుతం కోర్టులో ప్రొడ్యూస్ చేశామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్న ఏసీపీ లక్ష్మీనారాయణతో అజయ్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మళ్ళీ ఒకసారి డ్రగ్స్ పట్టుబడడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈ డ్రగ్స్ పట్టుబడిన అంశానికి సంబంధించి ఆ యువతి ఎవరు, అసలు ఎంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అనేది మాట్లాడేందుకు నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పట్టుబడ్డ డ్రగ్స్ సంబంధించి ఆ యువతి ఎవరు, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంది? ముందు మనకు నార్సింగి పోలీసులకు నమ్మదైన సమాచారం రావడం జరిగింది. నార్సింగి పిఎస్ పరిధిలో ఒక యువతి అనుమానాస్పదంగా అంటే డ్రగ్స్ కలిగి ఉన్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానిపై మనము పోలీస్ నార్సింగి విజిట్ చేసి అంటే ప్రాపర్ ప్రొసీజర్ తీసుకుంటూ ఆమెను అదుపులో తీసుకొని తనిఖీ చేయగా ఆమె వద్ద ఒక 4 గ్రాముల MDMA డ్రగ్ అనేది స్వాధీనం చేసుకున్నాం. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఆమె ఈ మధ్యనే తీసుకున్నాను చెప్తుంది. ఆమెకు వేరే ఒక వ్యక్తి ద్వారా అందిందని చెప్తుంది. అది కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి మనకు ఇంకా దొరకాల్సి ఉంది. దొరికిన తర్వాత మనకు ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి. ఆమెకు ఒక వ్యక్తి అంటే వేరే ఒక పర్సన్ ఇచ్చినాడని చెప్తుంది. అంటే ఆమె సప్లై కాదు, ఎండ్ యూజర్గా ఉంది. దానిపై మనం అంటే మనం అనాలిసిస్ చేసి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రోబ్లో ఏం తెలుస్తుందో దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు పట్టుబడ్డ యువతి ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ సంబంధించి ఆమె ఇటీవల కాలంగా తీసుకుంటుంది అని మీరు చెప్తున్నారు. సో ఆమె సప్లై విషయంలో ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీస్ కావచ్చు, అట్లా ఏమైనా సప్లై కూడా చేస్తుందని మీకు ఏమైనా నోటీస్కి వచ్చిందా? అట్లా ఏం నోటీస్ రాలేదు. ఎందుకంటే తను తీసుకుంటున్నా తను కన్జ్యూమ్ చేస్తున్నట్టే మనకు తెలుస్తుంది. ఫర్దర్గా ఇంకేమైనా తెలిస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. మనం అది మళ్ళీ ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విషయాలు తెలిస్తే అప్పుడు మనం తర్వాత విషయాలు చెప్తాం. ఏదంటే ఇక్కడ మన నార్సింగ్లోనే అదుపులో తీసుకున్నాము. మన దగ్గర నుంచి ఒక 4 గ్రాముల MDMA డ్రగ్ తీసుకున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్, ఒక ట్యాబ్ స్వాధీనపరుచుకున్నాం. దీనిపై మనం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే కదా తీసుకున్నాం, అంతా విచారిస్తాం, చూసి చేస్తాం. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. బ్యూటీ పార్లర్ పేరుతో ఓ కిలాడి దంపతులు 3 కోట్ల రూపాయలతో పారిపోయిన ఘటన హైదరాబాద్ ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానళ్లతో యాడ్ చేసి కస్టమర్లను ఆకర్షించారు దంపతులు సమీనా ఇస్మాయిల్.
తర్వాత ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3,20,000 వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 జీతం ఇస్తామని నమ్మి డబ్బులు ఇచ్చామని 2-3 నెలలు జీతం ఇచ్చి తర్వాత సాలరీ ఇవ్వడం ఆపేశారన్నారు బాధితులు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. అనుమానం వచ్చి ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ వస్తే తాళం వేసి ఉందని చెప్పారు బాధితులు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలుస్తుంది. కిలాడి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన పలువురు బాధితులు హైదరాబాద్ బషీర్బాగ్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఫ్యానిక్ కంపెనీ పేరుతో వెబ్సైట్ నుంచి తమకు కొన్ని ప్రొడక్ట్స్ చూపించారని చెప్పారు బాధితులు. వారు చూపించే ప్రొడక్ట్స్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 రెట్లు అధిక లాభాలు వస్తాయని నమ్మించారని చెప్పారు. కొత్త వారిని ఈ స్కీమ్లో చేర్చితే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కమిషన్ ఇచ్చారని చెప్పారు. ఇలా 10,000 మంది ఈ స్కీమ్లో చేరి 500 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశామన్నారు బాధితులు. ఒక్కొక్కరు 1,00,000 రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేశామని 2 రోజుల నుంచి కంపెనీ వెబ్సైట్ పనిచేయడం లేదన్నారు. మోసం చేసిన వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలన్నారు బాధితులు. మొబైల్ యాప్ ఫానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఏంటంటే ఈ యాప్ ఏంటంటే ఒక మెంబర్ రిఫర్ చేస్తే ఒక 500, ఇంకో మెంబర్ చేస్తే 10,000 రూపాయలు అలా వస్తుంది. అట్లా 10,000 మంది వరకు రిఫర్ చేసుకున్నారు ఈ యాప్ అనేది. ఈ 10,000 మంది ఏం చేశారంటే ఈ ఫానిక్ అనే యాప్లో ఈ ప్రొఫైల్ అనమాట. ఈ ఫానిక్ యాప్లో అనేది ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 67,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే పర్ డే వచ్చేసి 5,360 రూపాయలు వస్తాయి. ఇట్లా 40 రోజులు వస్తాయి మనకి అమౌంట్. అట్లా 40 రోజులు రావడం వల్ల 2,68,000 రూపాయలు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది నమ్మి ఒక 10,000 మంది, ఒక మెంబరు 1,00,000 రూపాయలు, ఇంకో మెంబరు 1,50,000, ఇంకో మెంబర్ 2 లక్షలు, అట్లా 10,000 మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది మొన్న జనవరి 26 వరకు ఈ యాప్ రన్నింగ్ ఉంది. 27 తర్వాత ఈ యాప్ అనేది క్లోజ్ చేశారు. సరే ఈ 10,000 మంది మోసపోయారు. నేను వాళ్ళకి ఒక్కడే చెప్తున్నాను సార్, వీళ్ళు మోసపోయారు కాబట్టి వీలైనంత వరకు ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, టాపీ మేస్త్రీలు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, డైలీ వేజెస్ ఉన్నారు. వీళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి సార్. జీహెచ్ఎంసీలో శానిటేషన్ అధికారులు కోట్లాది రూపాయలు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలు పనులు సరిగా చేయకపోయినా కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లను ఊడ్చాల్సిన స్వీపింగ్ మిషన్లకు ఏటా కోట్ల రూపాయలు చెల్లిస్తుంది బల్దియా. సిఆర్ఎంపీ కింద 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. అక్కడ స్వీపింగ్ మిషన్లతో కాకుండా వర్కర్లతో ఊడిపిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రధాన రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు 1,800 కోట్లకు జీహెచ్ఎంసీ అప్పజెప్పింది. ప్రతి నెల శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి మామూలు అందుతున్నాయని వార్తలు రావడంతో ఆ అధికారి మనకు అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్తో మేయర్ చెప్పినట్లు తెలుస్తుంది. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిపై విజిలెన్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. కమిషనర్ రేట్కి వస్తుండటనా? ఏమో ఇక ఏ రూట్లో పోతాడో తెలియదు, ఇక వాళ్ళకి తెలుస్తారు, మాకు తెలియదు. కమిషనర్ వస్తుండట, మీరు ఓనర్ అంటేనే మేము వచ్చాం. గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గింపు చర్యలు చేపట్టింది సర్కార్. ట్రాఫిక్ పోలీసులతో హైదరాబాద్ కమిషనర్ రొనాల్డ్ రాజ్ సమావేశమయ్యారు. ప్రధాన కూడలలో ట్రాఫిక్ తగ్గింపుపై ప్రధానంగా చర్చించారు. ఉదయమే ప్రధాన కూడలను పోలీస్ కమిషనర్తో కలిసి సందర్శించారు బల్దియా కమిషనర్. సిగ్నల్ వ్యవస్థ ప్రక్షాళన, ప్రధాన కూడల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రించే చర్యలపై చర్చించారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో హాల్ రాఘవేంద్ర కాలనీలోని ముత్యాలమ్మ గుడిలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. హుండీ పగలకొట్టి దోపిడీ చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలోని వెల్ఫేర్ అసోసియేషన్లో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయంలో రోజువారీగా వచ్చినట్టుగా నేను దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి హుండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు. చిల్లర పైసలు మాత్రం అన్నీ హుండీ కింద పడ్డాయి, కొన్ని దాంట్లో ఉన్నాయి. మిగతా సొమ్ము మాత్రం అంతా నోట్లు, కాగితాలకు సంబంధించిన అన్నీ ఆ దొంగ తీసుకెళ్ళాడు. ఇది నేను రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది. ఈరోజు చూడగానే ఈ హుండీ పలగొట్టిన విషయాన్ని ముందు
మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి ఉన్నటువంటి కాలనీ మెంబర్స్, దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా వచ్చి ఈ యొక్క హుండీని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మన పెట్రోలింగ్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహాలకు నాణ్యమైన భోజనం, సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఫైర్ అయ్యారు. ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు. తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్కు వినతి పత్రం అందజేశారు విద్యార్థి నేతలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల హాస్టల్లో ఇప్పటి వరకు నిలిచేయడానికి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముట్టలు చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సికింద్రాబాద్ నార్త్ జోన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షగాళ్లపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫుట్పాత్పై పడుకున్న ఇద్దరు బిచ్చగాళ్లపై రాత్రి దాడి చేశారు. ఒక వ్యక్తిని మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గరలోని న్యూ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర హత్య చేశారు. మరో వ్యక్తి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర దాడి చేసి డబ్బులు గుంజుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం, చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులో పట్టుబడిన 36 బైకులు, 6 కార్లు మంటల్లో కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు బీడి ముట్టించి పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాలు నిలిపి ఉంచిన ప్రదేశంలో చుట్టూ ఎండుగడ్డి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో డబుల్ మర్డర్ కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రాకేష్పై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తండ్రి, మేనమామపై నిందితుడు రాడ్తో దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవే హత్యలకు కారణమని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో బిహెచ్ఎల్ మ్యాక్స్ సొసైటీలో 2 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదును దోచుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని చేరుకున్న రామచంద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను బయటకు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి లోపల సామాన్లన్నీ చల్లాచెదురుగా పడేసి అన్ని ఇవే సౌండ్ బాక్స్, కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, కొంత అమౌంట్ ఉంటే తీసుకుని ఎవరో గుర్తెలిగిన వ్యక్తులు వెళ్ళిపోయారు. తాళం పగలగొట్టలేదు, తాళం తీశారు. గొళ్ళెం వేసి పెట్టించారు. వచ్చేసరికి గొళ్ళెం తీసుకుని తింటానికి కంగారు పడి అది ఫస్ట్ ఫోటోలు తీసుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీస్తే వాళ్ళు అందరూ కలిసి పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. మీడియా అందరూ వచ్చారు. భూగోళం వేడెక్కుతుంది. ప్రతి ఏడాది ఎండలు పెరిగిపోతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. మంచు ఖండాల్లో మంచు కరిగిపోతుంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, మానవాళికి ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. చరిత్రలోనే అత్యంత వేడి ఏడాదిగా 2023 రికార్డైంది. ఉష్ణోగ్రతల్లో 2016 రికార్డును 2023 బద్దలు కొట్టింది. గత ఏడాది హాటెస్ట్ క్యాలెండర్ ఇయర్ గా నమోదైంది. గత రికార్డులతో పోలిస్తే 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరిగింది. చివరి 6 నెలల్లో ప్రతిరోజు రికార్డు స్థాయి ఎండలు కనిపించాయి. అటు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల కంటే 2023లో 0.17 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. భూగోళం వేడెక్కుతోందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు పర్యావరణవేత్తలు. అంటార్కిటిక్ సముద్రంలో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి 421 ppmకు చేరుకుంది. ఇది 14 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువని ఇంటర్నేషనల్ సర్వేలు చెబుతున్నాయి.
2023 నవంబర్ 17 భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17 నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. 2023 రెండో భాగంలో జులై నుంచి డిసెంబర్ వరకు ప్రతిరోజు ఎండలు ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇది ఆందోళన కలిగిస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు. ఏడాది భూతాపం పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చారు. అయితే పోయిన సంవత్సరం 2023 ఇప్పుడు అత్యంత వేడి పెరిగిన సంవత్సరంగా నిర్ధారణ అయింది. వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పారు. అంతకుముందు కూడా హెచ్చరికలు వస్తున్నాయి. డిసెంబర్లోనే ఒకరోజు మనం 1.5 డిగ్రీలు దాటినామని కూడా వాతావరణ శాస్త్రజ్ఞులు మనకు చెప్పడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ తో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీనికి కారణం వాతావరణ మార్పులేనంటున్నారు పర్యావరణవేత్తలు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్నినో పరిస్థితిని మరింత దిగజార్చాయంటున్నారు. పసిఫిక్ మొదలుకొని ప్రతి మహాసముద్రం ఎప్పుడూ లేనంతగా వేడెక్కుతున్నాయంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతుందంటున్నారు పర్యావరణవేత్తలు. గతేడాది వింటర్ సీజన్లో కశ్మీర్లో స్నో రాలేదన్నారు. భూతాపం నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరిగి నదులుగా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తర్వాత కాశ్మీర్లో ఈ సంవత్సరము స్నో రాలేదు, అంటే మంచు రానే లేదు, ఇప్పటికీ డ్రైగానే ఉంది. అంటే ఒకవైపు భూతాపం పెరుగుతుంది, ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కనపడుతుంది. కాలుష్య ఉద్గారాల వల్ల, కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగుతుంది. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, మానవాళి మనుగడ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమవుతున్నారు. గంజాయి, డ్రగ్స్ పెడ్లర్లను ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు కఠిన చట్టాలను ప్రయోగించనున్నారు. డ్రగ్ పెడ్లర్లపై ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు సఫేమా యాక్ట్ను అమలు చేయనుంది. ఎన్డీపీఎస్ యాక్టు ప్రకారం నిందితులకు శిక్ష పడితే సఫేమా యాక్టు ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో గంజాయి దందా రోజురోజుకు పెరిగిపోతోంది. అరకు, వైజాగ్ల నుంచి గంజాయి, ముంబై, గోవా, రాజస్థాన్ల నుంచి సింథటిక్ డ్రగ్స్ ని రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టైన నిందితులు జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి మళ్లీ అదే దందా చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో పట్టుబడి జైలుకు వెళ్లినా మళ్లీ అదే బిజినెస్ చేయడానికి కారణం తక్కువ సమయంలో లక్షల్లో డబ్బులు సంపాదించడమే అంటున్నారు పోలీసులు. ఒకవేళ పోలీసులకు దొరికితే తాము సంపాదించిన డబ్బుతో బెయిల్ తెచ్చుకుని మళ్లీ దందా చేయొచ్చనే ధీమా నిందితుల్లో ఉంది. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదవుతుండటంతో కఠిన చట్టాలు అమలు చేసేందుకు పోలీసులు ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేస్తున్న నిందితులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎన్నిసార్లు జైలుకు వెళ్లారన్న డేటాను సేకరిస్తున్నారు పోలీసులు. గంజాయి దందాకు ముందు ఏం చేసేవారు, బిజినెస్ లోకి దిగాక ఎన్ని ఆస్తులు సంపాదించారు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులతో కూడిన రిపోర్టు సిద్ధం చేస్తున్నారు. ప్రాపర్టీ సీజ్ చేసి కోర్టులకు డీటెయిల్స్ అందిస్తున్నారు. స్థానిక కోర్టుల అనుమతితో స్మగ్లింగ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటింగ్ యాక్ట్ ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం అక్రమంగా సంపాదించిన డబ్బుతో బిల్డింగ్స్, భూములు, ఖరీదైన కార్లు పెట్టుబడులు పెడితే వాటిని జప్తు చేస్తారు. గంజాయి కేసులో అరెస్ట్ అయిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరన్న, సైబరాబాద్ నానక్రామ్ గూడలోని మరో గంజాయి సప్లయర్ గౌతమ్ సింగ్ ఫ్యామిలీకి సంబంధించిన 8 కోట్లు సీజ్ చేశారు టీఎస్ న్యాప్ పోలీసులు. కేసు వివరాలు, ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సెంట్రల్ ఆఫీస్ కి పంపించారు. విచారణలో గంజాయి దందాలు ఆస్తులు సంపాదించినట్లు తేలితే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయి. దీంతో సఫెమా యాక్ట్ ని అమలు చేసేందుకు చెన్నైలోని సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీకి కేసు వివరాలు పంపుతున్నారు పోలీసులు.
రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొచ్చే వారిపై అన్ని రకాల కేసులు పెట్టి శిక్షలు పడేలా చూస్తామంటున్నారు పోలీసులు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను అమ్ముతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి మెరుపు దాడులు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. ఇంటర్ స్టేట్ గ్యాంగ్లపై స్పెషల్ ఫోకస్ ఉందని చెప్పారు. లైసెన్స్ లేని వ్యక్తులు సైతం మెడిసిన్ సేల్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టారాజ్యంగా మెడిసిన్లను అమ్ముతున్న గ్యాంగ్ కు అడ్డుకట్ట వేస్తోంది తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేసినట్లు ఆ శాఖ డైరెక్టర్ ఐపీఎస్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. డ్రగ్ కంట్రోల్ టీమ్స్ చేసిన స్పెషల్ ఆపరేషన్లలో నకిలీ మందులతో పాటు ఎలాంటి అనుమతులు పొందకుండానే మెడికల్ షాపులను ఏర్పాటు చేసి మందులు అమ్ముతున్నట్లు గుర్తించి వారిపై చర్యలకు దిగారు. రాష్ట్రంలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు డీసీఏ డీజీ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డి. గత 6 నెలలుగా నకిలీ మందులు, లైసెన్స్ లేని షాపులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. కోట్ల రూపాయలు విలువ చేసిన ఫేక్ మందులు, ఇంజెక్షన్లను సీజ్ చేశామన్నారు. ఇక మెడికల్ షాపుల ఓనర్లు సైతం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే మెడిసిన్లు అమ్మాలన్నారు. యాంటీబయాటిక్స్ అమ్మాలంటే పేషెంట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో కూడా డాక్టర్ జస్టిఫికేషన్ రాయవలసి ఉంటుంది. జస్టిఫికేషన్ దాంట్లో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ మెడికల్ షాప్స్ లో ఎవరు కూడా ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు. ఒక్కోదానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమౌతుంది. దాంట్లో వయలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్. ఇతర రాష్ట్రాల్లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్ వేదికగా సేల్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు కమల్ హాసన్ రెడ్డి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎక్కువగా నకిలీ మందులు తయారు చేస్తున్నారన్నారు. అక్కడి నుంచి కొరియర్ ఏజెంట్ల ద్వారా సిటీకి దిగుమతి జరుగుతుందన్నారు. ప్రజలు తక్కువ ధరలకు వస్తున్నాయని నకిలీ మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు కమల్ హాసన్ రెడ్డి. ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు. అండ్ ఇంకా కొన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ లో అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు. బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమౌతుంది. దాంట్లో వయలేషన్స్ ఉంటే తప్పకుండా. లైసెన్స్ లేని షాపులు, నకిలీ మందులు తయారు చేసే కంపెనీల యూనిట్స్ పై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 6 నెలల్లో తనిఖీలు చేశాము. ఆగస్టు నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుండి వస్తున్న ఫేక్ మందులను గుర్తిస్తున్నాము. ప్రజలు సైతం తమ జాగ్రత్తలో తాము ఉండి అనుమానం వస్తే డ్రగ్ కంట్రోల్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్.